శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూమిపై పడిన వర్షపు నీరు కొద్ది కొద్దిగా నేలపై గుంటల్లో నిలువగా ఆ వర్షపు నీటితోడి భూమి యొక్క సంసర్గమున ఓషధులు పుట్టి వృద్ధి పొంద ఆరంభించను. ఆ ఓషధులు పుష్పింప ప్రారంభించినవి, ఫలములిచ్చినవి, దుంపలిచ్చినవి. 14 విధములైన గ్రామములందరి నేలలు, వనములందరి నేలలు దున్నబడకయే, విత్తనములు చల్లబడకయే ఫలింప మొదలడినవి. వృక్షములు, పొదలు ఆయా ఋతువులందు అనుకూలములైన పుష్పాలను, ఫలాలను ప్రసవించెను. త్రేతాయుగమున ఓషధులు వృక్షములను భూమియందు తమంత తామే మొలచటం మొదలైనవి. త్రేతాయుగ ప్రారంభాన ప్రజలు ఆ ఓషధులతో జీవించారు. అందుకే విషయ ప్రవృత్తి లేనందువల్ల త్రేతాయుగ ధర్మవశం వలన ప్రజలకు రాగము, లోభము కలిగాయి. అప్పుడు వారు నదులను, క్షేత్రాలను, పర్వతాలను, వృక్షాలను, గుల్మాలను, ఓషధులను వారి వారి బలములను అనుసరించి బలాత్కారంగా పరిగ్రహించిరి. ఇంతకు పూర్వం కృతయుగాన సిద్ధాత్ములైన వారిని గురించి నేను వ్యాఖ్యానించియే ఉంటని. వారందరూ బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా ఉదయించిరి. వారిచ్చటకు జనలోకం నుండి వచ్చిరి. వారు శాంతులు, కామపరతంత్రులు, వైదిక కర్మపరులు, దుఃఖవంతులు. జనలోకం నుంచి తిరిగి వస్తూ త్రేతాయుగాన వారు మరలా జన్మించిరి. వారి వారి శుభ పాపకర్మలు అనుసరించి వారు పూర్వజన్మలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగాను ద్రోహజనులుగాను భావించబడిరి. అంత వారిలో కొందరు శక్తిమంతులు, సత్యశీలురు, అహింసాపరులు, వీతలోభులు, ఇంద్రియ నిగ్రహం కలవారు. వారు పరిగ్రహం చేసేవారు కారు. వారికంటే బలహీనులైన వారు వారి కార్యాలు చేసేవారు. ఆ ప్రజలు వారిని చేరేవారు, వారితో మాట్లాడేవారు. వారికంటే అల్పశక్తిమంతుల వారికి పరిచర్య చేస్తూ జీవించుచుండరి. ఇట్లా వారు అన్యోన్య సంబంధం కలిగిన వారు, పరస్పరం ఆశ్రయించుకుని ఉండేవారు. ఆ కారణం చే పూర్వం కంటే ఓషధులు ప్రశాంతములైనవి. పిడికిలతో పట్టిన ఇసుక వలె వారు నశించిరి. అంత యుగబలం చే చతుర్దశ సంఖ్యాకమైన గ్రామ్యారణ్యముల వలన మాటిమాటికి పుష్పాలను, ఫలాలను, దుంపలను ప్రజలు గ్రహింప మొదలెడిరి. ఆ వృక్షాలు నశించగా ప్రజలు విభ్రాంత హృదయులేరి. వారందరూ ఆకలిచే బాధపడిరి. స్వయంభువుడైన బ్రహ్మ వద్దకు వారు వెళ్ళిరి. త్రేతాయుగ ఆరంభమున ఆ ప్రజలు జీవనోపాధిని కోరిరి. స్వయంభువుడైన బ్రహ్మకు వారి కోరిక తెలిసెను. సర్వము ప్రత్యక్షంగా చూడగల బ్రహ్మ ఆ శక్తితో ఆ విషయం గురించి ఆలోచించెను. ఓషధులు భూమిచే మరలా గ్రసించబడినవని అతడు తెలుసుకొనెను. దాన్ని మరలా వృద్ధి పొందింపచేసెను. మేరు పర్వతాన్ని వత్సగా చేసి, పృథ్వీని గోవుగా చేసి అతడు పాలు పితికెను. ఆ ధేనువు దుగ్ధరూపమున బీజములను పృథ్వీ తలానికి ఒసగెను. ఆ బీజములను ప్రభువు అయిన బ్రహ్మ ఓషధులుగాను ఇతరములైన మొక్కలుగాను వృద్ధి పొందించెను. ఓషధులు ఫలపాక స్థితికి వచ్చి నశించెను. ఆ వృక్షాలు, ఓషధులు ఒకే ఒక మారు లభించెను, తర్వాత నశించెను. అవి 17 విధములైన ధాన్యములు. అవి వడ్లు, గోధుమలు, యవలు, తిలలు, శనగలు, ప్రియంగువులు, ఉదారములు, కోరదుష్టములు, వామకములు, మినుములు, పెసలు, మసూరలు, నీవార ధాన్యములు, ఉలవలు, హారికలు, కారికలు, గ్రామ్యారణ్యకములు, అడవులయందు గ్రామములందు వృద్ధి పొందు ధాన్యములు, ఓషధులు మున్నగునవి. ఇవి గ్రామ్య జాతులు అనబడు ఓషధులు. శ్యామాకములు, నీవారములు, జర్తిలలు, గమేధకులు, కురువిందలు, తామాతులు, వేణుయవ్వలు, టకములు మొదలైనవి 14 విధములైన ఓషధులుగా స్మరించబడ్డాయి. ఈ 14 విధములైన గ్రామ్యారణ్యక ధాన్యములు త్రేతాయుగమును ప్రారంభమున ఉత్పన్నమైనవి. ఆ గ్రామ్యారణ్య ధాన్యములు దున్నక చల్లకయే ఫలించినవి. వృక్షములు, లతలు, తీగలు, పొదలు, పాదులు మున్నగు తృణజాతుల పుష్పములను, ఫలములను, దుంపలను, వేలను ఒసగను. ప్రజలు తత్ఫలాలను గ్రహించిరి. స్వయంభువునిచే పూర్వం పితకబడిన బీజములు మున్నగున్నవి ఓషధులుగా, వృక్షములుగా వృద్ధి పొందెను. అవి సకాలంలో ఆయా ఋతువులందు పుష్పఫలాలను ఇచ్చెను. పూర్వం సృష్టించబడిన ఓషధులు మరలా వృద్ధి పొంది ఫలింప మానినప్పుడు వారి జీవయాత్రోపాధిగా స్వయంభువు వార్తోపాయం చేసెను. వార్తోపాయం అనగా వ్యవసాయం. స్వయంగా భగవానుడైన స్వయంభువు వారికి స్వహస్తాలతో పనిచేయనట్లు అధికమైన ఫలితాలను, సిద్ధిని వారు పొందినట్లు ఆశీర్వదించెను. అప్పటి నుండి ఓషధులు కృష్ణపక్షములైనవి, అనగా దున్నబడుటచే వృద్ధి పొందినవైనవి. వ్యవసాయ వృత్తి ఎంత తన ప్రయోజనాన్ని ప్రజాపతి కల్పించిన అనంతరం వారికి కొన్ని మర్యాదలను నియమించెను. ఆ కారణాన వారు పరస్పరం రక్షించుకొందురు. అట్లా కృషివలత్వోపాధి గ్రహించిన వారు బలవంతులైరి. అట్టి వార్లను బ్రహ్మ క్షత్రియులుగా చేసెను. వారి ధర్మం ఇతరులను అనగా బలహీనులను రక్షించటం. ఎంతకాలం వారు క్షత్రియులను ఆశ్రయించుకొని లేదా గౌరవించుకొనుచు ఉందరో
అంతకాలం వారు భయం లేనివారు, యథాభూతం జరిగినది జరిగినట్టుగా సత్యాన్ని నిశ్చయంగా చెప్పిన వారు బ్రాహ్మణులు. కొందరు అబలులైన వారిని రక్షించు కర్మయందు సంస్థితులై ఉండిరి. క్రిములను వారు నాశనం చేసిరి. వారు భూస్థలాన ప్రతిష్ఠితులైరి. వృత్తి సాధకులనగా వ్యవసాయం చేయవారిని వైశ్యులనిరి. వారు వ్యవసాయం చేయుదురు. ఇతరుల సేవలో రతులైన వారు ఇతరులకు పరిచర్య చేయువారు నిస్తేజస్కులు. అల్పవీర్యులు అయిన వారిని ప్రజాపతి శూద్రులని వ్యవహరించెను. వారి ధర్మాలను కర్తవ్యాలు అయిన కర్మకలాపం బ్రహ్మ నియమించెను. అట్లు బ్రహ్మచే నియమించబడిన వారై చతుర్వర్ణంలో వారు ఉండిరి. కానీ క్రమేణా ఆ ధర్మాలను వారు పాలించలేకపోయిరి. ప్రజలు వారి వారి వివిధ ధర్మాలను ఆచరిస్తూ జీవిస్తున్నను వారు పరస్పరం విరోధులై వివాదించుకునేవారు. యథాతథంగా వారి విరోధాలను బ్రహ్మ తెలుసుకొనెను. బ్రహ్మ క్షత్రియులకు బలాన్ని దండనమును ఇచ్చి యుద్ధ జీవితం ఆదేశించెను. బ్రాహ్మణులకు యజ్ఞాలను ఆచరించుట, వేదములను గరపుట, దానములను పరిగ్రహించుట మున్నగు కర్మలను ప్రభువైన బ్రహ్మ ఆదేశించెను. పశువులను పెంచుట, వాణిజ్యము, కృషి మొదలగు కర్మలను వైశ్యుల కొసగెను. శూద్రులకు శిల్పజీవనమును జీవన భృతికై బ్రహ్మ శాసించెను. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు యజ్ఞాలు ఆచరించుట, వేదమును అధ్యయనమునర్చుట, దానములను సంగుట బ్రహ్మ సామాన్య కర్మములుగా నియమించెను. ఇతరులకు జీవనోపాధికి పై వర్ణత్రయం వారికి కర్మలను ఆచరించుటకు నియమించెను. ఈ కర్మలు ఆచరించిన తరువాత బ్రహ్మ లోకాంతరం నందు కింది స్థానములు విధించెను. ప్రాజాపత్యమనగా బ్రహ్మకు సంబంధించినది. తమ పవిత్ర విధులను నిర్వర్తించిన బ్రాహ్మణులకు ప్రజాపతి లోకనివాసం విధించబడింది. యుద్ధభూమి నుండి పలాయనం చెందని క్షత్రియులకు ఇంద్రలోకమున స్థానం, స్వకర్మోపజీవులైన వైశ్యులకు మారుతలోకమున స్థానం నియమించబడినవి. వాయు సంబంధమైన లోకం మారుత స్థానం. ఇతర వర్ణంలో వారికి పరిచర్య చేయుటయందు నిష్ఠులైన శూద్రులకు గాంధర్వ లోకవాసం విధించబడింది. సుకృతులయ్యుండి యోగ్యాచార వ్రతులు అయిన సజ్జనులకు తత్తద్వర్ణోచిత కర్మలు అనరించిన వారికి ఆయా స్థానాలు విధించబడినవి. చాతుర్వర్ణ్య వ్యవస్థ వివిధ కర్మలతో కూడుకొని ఉండగా వారు దండన భయాన తమ తమ వర్ణములందు స్థిరంగా నిష్ఠులై ఉండిరి. వర్ణ వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత బ్రహ్మ చతురాశ్రమాలను స్థాపించెను. పూర్వం వలనే బ్రహ్మ గృహస్థ, బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ చతుష్టయాన్ని స్థాపించెను. 4 వర్ణముల వారు వారి వారి కర్మలను ఆచరించుచుండిరి. ఆ వాసములను నెలకొల్పుకొనిరి. ఆశ్రమ స్థితులను నిర్వహించిరి, సుఖించిరి. ఈ ఆశ్రమ చతుష్టయంను బ్రహ్మ స్థాపించెను. ఈ ఆశ్రమాల విడనాడి భ్రమించు వారిని ఇట్లుండవలెనని నిర్దేశించెను. వార్లకు ధర్మాలు చెప్పెను. బ్రహ్మ యమము, నియమము మున్నగు ఇంద్రియ నిగ్రహ సోపాన క్రియలను చెప్పెను. చతురాశ్రమాలలో ముఖ్యంగా గృహస్థాశ్రమం మిగిలిన 3 ఆశ్రమాలకు వృత్తియందు నీతియందు ఆధారభూతమైనందున ఇక యథాక్రమంగా ఆ చతురాశ్రమస్తుల వ్రతముల నియమాలు చెప్పెదను. సూక్ష్మంగా ఈ కిందివి: గృహస్థాశ్రమ విధులు, ధర్మక్రియలు, వివాహం, అగ్నిహోత్ర సంరక్షణం, అతిథి జనాదరణం, యజ్ఞాచరణం, స్వప్రజావృద్ధి చేయుట. బ్రహ్మచారి ధర్మములు: మేకలు అనగా మొలనూలు ధరించాలి, దండం దాల్చాలి, లేడి చర్మం ధరించాలి, నేలపై పరుండాలి, గురు శుశ్రూష చెయ్యాలి, బిచ్చమెత్తి జీవించాలి, విద్యార్థి కావాలి. వానప్రస్థ వ్రత దీక్షితులకు నారచీరలు ధరించుట, వనముల ఔషధాలు ఆరగించి జీవించుట, ఉభయ సంధ్యలయందు స్నానములు చేయుట, హోమము చేయుట. ఇక సన్యాసులకు ధాన్యములను దంపుటచే కలుగు రోకటిపోటు ధ్వని అణగిన తర్వాతనే బిచ్చమెత్తుట, ఆస్తేయమనగా దొంగతనం లేక ఉండుట, శౌచమునూని యుండుట, ప్రమాదములు ఆచరింపకుండుట, ఆచ్యవాయిత్వం అనగా స్త్రీ సంపర్కరహితంగా ఉండుట, భూతములందు దయా ఓర్పులు కలిగి ఉండుట, వేదాంత శ్రవణం ఆచరించుట, గురు శుశ్రూష, సత్యపాలనం. ఇవి 10 లక్షణాలు. ఈ 10 లక్షణాలు సన్యాసి ధర్మములుగా బ్రహ్మ చెప్పెను. భైక్ష, వేద, వ్రతాదులు 5 భిక్షువుని యొక్క ధర్మాలు. వారికి 8 స్థానములు మరణం తర్వాత చెప్పబడ్డవి. ఊర్ధ్వరేతస్కులైన శిష్యులైన ఋషులు 80,000 మంది కలరు. వారికి ఎట్టి స్థానములు నిర్ణయించబడినవో అట్టి స్థానములే గురు శుశ్రూషాయుతుల ఈ గురువులతో ఉండవారికి స్మరించబడినవి. వనౌకసులైన వానప్రస్థులకు సప్తర్షి స్థానం, ప్రజాపతి లోకస్థానవాసం, గృహస్థులకు బ్రహ్మలోకవాసం, సన్యాసులకు నియమించబడినది. యోగులకు స్థానం నిర్ణీతం కాలేదు. యోగమున సిద్ధులైననే కానీ స్థానములు నిర్ణయించబడవు. వారు ఇంకను యోగ సాధకులే. వివిధములైన ఆశ్రమస్థులైన వారికి స్థానం బ్రహ్మస్థానం మగును. 4 పదములే దేవయానములు నిర్మితములు.
పితృయానములు అని 4 మార్గములే వర్ణించబడినవి. పితృయానములు పితృదేవతల మార్గములు. పూర్వం మొదటి మన్వంతరమున 3 తంత్రములను నిర్వహించిన బ్రాహ్మణులు దేవయానముల మార్గములకు సూర్యుడు ద్వారంగా తెలుపబడ్డాడు. పితృయానములకు చంద్రుడు ద్వారంగా చెప్పబడను. ఈ విధంగా వర్ణాశ్రముల యొక్క విభాగం ఆయా ధర్మాలతో చేయబడినను వర్ణధర్మమందు సంసక్తులైన ప్రజలు వృద్ధి పొందలేదు. అప్పుడు త్రేతాయుగం మధ్యలో తన యొక్క శరీరముల నుండి మరియు తనతో సమానమైన శరీరాల నుండి స్వమనస్సంబంధమైన అన్యమైన సృష్టిలో ప్రజలను ప్రజాపతి సృష్టించెను. మొట్టమొదటి అయిన త్రేతాయుగ మధ్యకాలం క్రమంగా సంప్రాప్తం కాగా ఇంతకు పూర్వం సృజించిన దానికంటే వేరైన మానస సంబంధమైన ప్రజా సృష్టి చేయుట బ్రహ్మ అంతటా ప్రారంభించెను. అంతటా ఆ బ్రహ్మయే సత్వరజో గుణములచే ఉద్రిక్తులైన ప్రజలను సృష్టించెను. వారు ధర్మార్థ కామ మోక్షాలకు వార్తలకు సాధకులైరి. వారు దేవతలు, పితరులు, ఋషులు, మనవులు వారి లోన విషయములలో వారి యుగానుకూలములైన ధర్మాలతో ప్రజలు అభివృద్ధి చెందిరి. అప్పుడు ఆ సృష్టి వర్గం ఉపస్థితం కాగా స్వయంభువుడైన బ్రహ్మ ధ్యానించి నానా వీర్యవంతులైన ప్రజలను స్వమన సృష్టి చేయ కల్పించను. గతించిన కాలంలో జనలోకమును ఆశ్రయించిన ప్రజలను గురించి నీకు వివరించితిని. అందు పూర్వమే దేవతలు ప్రజానీకమందు ఉండిరి. బ్రహ్మ వాని గురించి ధ్యానం చేసెను. సృజించబడ్డ వారందరూ జన్మించుట కొరకు అతన్ని సమీపించిరి. మన్వంతర క్రమంలో మొదట వారిని కనిష్ఠులుగా చేసెను. ప్రజావంశీలో వారు ప్రఖ్యాతులు. ఓం శాంతి శాంతి శాంతి.